హిందూమతం హిందూమతం ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన మరియు సంక్లిష్టమైన మతాల్లో ఒకటి. హిందూమతం సుమారు 4000 సంవత్సరాల కంటే ఎక్కువ పాతదిగా అంచనా వేయబడుతోంది, ఇంకా పాతదై ఉండొచ్చు. హిందూమతం భారతదేశంలోని ఇండస్ నదీ తీర ప్రాంతంలో ఉద్భవించింది. హిందూ అనే పదం నుంచే వచ్చింది హిందూమతం. మూల విశ్వాసాలు: ధర్మం, కర్తవ్యం, నైతికత, కర్మ, చర్య మరియు దాని ఫలితాలు. సంసార, జన్మ మరణాల చక్రం. మోక్షం, జన్మ మరణాల చక్రం నుండి విముక్తి. త్రిమూర్తి, హిందూ మతంలో పరమాత్మ యొక్క 3 ప్రధాన రూపాలు. ఇవి ప్రతి ఒక్కటి భిన్నమైన బ్రహ్మాండీయ విధులను సూచిస్తాయి. బ్రహ్మ సృష్టికర్త. పాత్ర: విశ్వాన్ని మరియు అన్ని జీవరాశులను సృష్టిస్తాడు. విష్ణువు రక్షకుడు. పాత్ర: విశ్వాన్ని సంరక్షించటం, కాపాడటం. అవతారాలు: ధర్మాన్ని పునరుద్ధరించడానికి అనేక అవతారములు స్వీకరించాడు. శివుడు విధ్వంసకుడు మరియు రూపాంతరకర్త. పాత్ర: పునఃసృష్టికి అవకాశం ఇవ్వడానికి నాశనం చేస్తాడు. ధ్యానం, కాలం, మార్పు లాంటి అంశాలతో కూడా అనుబంధించబడి ఉంటాడు. రూపాలు: శాంతమైన రూపం యోగిగా శివుడు, ఉగ్రరూపం రుద్రుడు, ధైరవుడు లలో కనిపిస్తాడు. హిందూమత లక్షణాలు: ఒకే ఒక్క స్థాపకుడు లేడు, ఇది వివిధ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాల సమ్మేళనం. హిందూ పవిత్ర గ్రంథాలు: ఉదాహరణకు వేదాలు. వేదకాలంలో వేదం ప్రత్యేకంగా మాంత్రికత, ఆరోగ్య నియంత్రణ మరియు రక్షణపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇవి ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు. పురాణాలు, కథల సమాహారం. హిందుల పూజా స్థలాన్ని గుడి లేదా మందిరం అని పిలుస్తాం. హిందూ వేదాలు అనేవి హిందూ ధర్మంలోని ప్రాథమిక మరియు అత్యంత పౌరాణిక గ్రంథాలు. హిందూ వేదాలు అవి మనుషుల ద్వారా రచించబడలేదు, దానిని పురాణకాలంలో మహాత్ములైన ఋషులు మరియు ఋషికులు దేవ ఆజ్ఞలతో పొందిన జిధానంగా భావించబడుతుంది. వేదాలు 4 రకాలు: ఋగ్వేదం, హిగ్వేద. ఉన్నతి కంటే ఋగ్వేదం హిందూ వేదాల్లో అత్యంత పూర్వమైనది. ఇందులో 1028 సూత్రాలు హిమ్స్ ఉంటాయి, ఇవి వివిధ దేవతలకు పాద్యాలు మరియు కీర్తనలు. ముఖ్యంగా అగ్ని, ఆగ్ని, ఇంద్ర దేవతరాజు, వరుణ సమైక్య దేవుడు వంటి దేవతల పట్ల గౌరవం. ప్రాముఖ్యత: ఈ వేదం హిందూ ధార్మిక పద్ధతుల మూలాధారం కాబట్టి అత్యంత ప్రాధాన్యత కలిగింది. యజుర్వేదం, యజుర్వేద. ఉన్నతి కంటే యజుర్వేదం పూర్వకాలంలో పూజల జిధానాన్ని, యజ్ఞాలు, పూజా కార్యక్రమాలు మరియు ఆహుతుల ప్రవర్తనను వివరిస్తుంది. ప్రాముఖ్యత: యజుర్వేదం ప్రాథమికంగా వేదపూజలను ఎలా నిర్వహించాలో, పూజలు ఎలా చేయాలో సమగ్రమైన మార్గదర్శకాన్ని అందిస్తుంది. సామవేదం, సమవేడ. ఉన్నతి కంటే సామవేదం పాటల వేదం. ఇందులో ఉన్న మంత్రాలు మరియు సూత్రాలు సంగీతం మరియు సంగీత ధ్వనితో పహించబడతాయి. ప్రాముఖ్యత: సామవేదం పూజలలో పాటలు, కీర్తనలు మరియు గానం యొక్క ముఖ్యతను వివరించడమే కాకుండా వాటి శక్తి ద్వారా దేవతలను సాక్షాత్కరించడం. అథర్వవేదం, అథర్వవేద. ఉన్నతి కంటే అథర్వవేదం సాధారణ జీవితం, ఆరోగ్యం, శాంతి, రక్షణ మరియు ఆయుర్దాయాలు వంటి అంశాలపై చర్చ చేస్తుంది. ప్రాముఖ్యత: ఈ వేదం ప్రత్యేకంగా మాంత్రికత, ఆరోగ్య నియంత్రణ మరియు రక్షణపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది.